హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ఈ మధ్య కాలంలో చాలా కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సంఘటన ఘోరమైన సంఘటనే అనుకోవచ్చు. విశాఖపట్నం గోపాలపట్నంలో నందమూరి నగర్లో జరిగిన ఒక ఘోరమైన సంఘటన గురించి తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ అలాగే స్పిరిచువల్ మెంటర్ ఇంగువ కన్నమ్మ గారు. ఈ విషయం మీద చర్చించడానికి మన ముందున్నారు. అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. విశాఖపట్నం గోపాలపట్నంలో నందమూరి నగరంలో నాగరాజు అనే నరరూప రాక్షసుడు అనుకోవచ్చు, ఇంకేమైనా పేరు పెట్టచ్చు. సో తన కట్టుకున్న భార్యని లైంగికంగా వేధించి చిత్రహింసకు గురి చేసి చివరకు తన భార్య చావుకే తను కారణమయ్యాడు. ఈ విషయం గురించి తప్పకుండా మీ మాటల్లో చెప్తాను. నాకు అందిన వార్తలని దృష్టిలో ఉంచుకొని నాకు అర్థమైన అంశాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇందులో వాస్తవాలు 90% ఉన్నాయి. ఒక 10% మనం ఆ సన్నివేశం జరిగిన చోట, ఆ సంఘటన జరిగిన చోట లేము కాబట్టి 100% కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఎవరైనా కూడా, న్యూస్ చెప్పేవాళ్ళు. కానీ 90% పోలీసుల ద్వారా అందినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొనే మాట్లాడతాం కాబట్టి వాస్తవాలే చెప్పడం జరుగుతుంది. ఈ గోపాలపట్నం నందమూరి కాలనీ అనేటువంటి ప్రాంతంలో వైజాగ్లో నాగరాజు వసంత వాళ్ళిద్దరికీ వివాహం జరిగి దాదాపు 11 నెలల కాలమైంది. వివాహం జరిగిన మర్నాటి నుంచి అతను దాంపత్య జీవనము ప్రారంభించిన క్షణం నుంచి కూడా భార్యని ఒక బొమ్మలాగా, అంటే ఆడుకోవడానికి ఒక వస్తువు దొరికినట్టుగా అలా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు అని ఆ అమ్మాయి గ్రహించిన అంశము. అది పోను విపరీతంగా మారి అతను అడ్డు ఆపు లేకుండా అతని యొక్క లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి సంసార జీవితము అనేటువంటి మాటని అడ్డుపెట్టుకొని ప్రతి నిత్యము కూడా భార్యని రకరకాలుగా చిత్రవధకు గురి చేస్తూ ఆమెని శారీరకంగా ఇష్టంగా అడ్డదిడ్డంగా వాడుకోవడం ప్రారంభించాడు. తను లైఫ్ పార్ట్నరు, జీవిత భాగస్వామి, నాలాగే ఆమె కూడా ఒక సాటి మనిషి, ఆమెకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని వాడు పూర్తిగా మర్చిపోయినటువంటి క్రూరమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ అభివర్ణించవచ్చు. ఎంచేతంటే ఆ పిల్లకి 20 సంవత్సరాల వయసు, చిన్న అమ్మాయి. తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీరుతుందని చక్కగా ఓ మంచి సంబంధం దొరికింది కదా అని పెళ్లి చేశారు. కానీ ఇతను ప్రవర్తన, ఇతని మెంటల్ కండిషను అంత బాగా లేవు. అంటే వాళ్ళు మంచి అని ఏదైతే అనుకున్నారో అంత మంచిగా లేవు. అతను ఒక రకమైనటువంటి లైంగిక ప్రపంచంలో విహరిస్తున్న మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి. బయటికి నార్మల్గా అందంగా చక్కగా మంచివాడిలా కనబడుతున్నాడు. ఈ అంశాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాత్రమే గ్రహించగలిగింది. ఎందుకంటే అతనితో జీవితాన్ని పంచుకునే వెళ్ళాలి కదా. ఆ పిల్లకి అర్థమైపోయింది. అర్థమైపోయి కొంతకాలము తెలిసి తెలియనితనం కదా, భర్త అంటే ఇలాగే ఉంటాడేమో, వైవాహిక జీవితం అంటే ఇలాగే అతను చెప్పినట్టు వినాలేమో అని పాపము ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా, ఇబ్బందికరంగా ఉన్నా భరిస్తూ వచ్చింది. కానీ అతనికి రోజు రోజుకి శృతి మించిన ఆ లైంగిక వేధింపుల చేష్టలు ఎక్కువ అవ్వడంతో ఆ అమ్మాయి శారీరకంగా మానసికంగా కూడా తట్టుకోలేని స్థితికి రీచ్ అయింది. అలా ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చిందో మొట్టమొదటిగా చనువు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకి, తన తోబుట్టు అక్కకి, వాళ్ళకి చెప్పుకుని బాధపడింది. వాళ్ళు ఈ అమ్మాయికి వివాహ జీవితం కొత్త కాబట్టి భయపడుతోందేమో అని, లేదులేమ్మా అతనే అడ్జస్ట్ అవుతాడు, సర్దుకుపోవాలి, ఆడపిల్లవు కదా అని 4 నీతి వాక్యాలు పెట్టి చెవులో ఆ అమ్మాయిని అలా వదిలేశారు.
పెద్దగా సీరియస్గా పట్టించుకోలే ఆ అంశాన్ని వాళ్ళు. అలాగే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ సోదరి సరిగా సీరియస్గా పట్టించుకోలేదో ఇంకా గత్యంతరం లేక అత్తమామలకు కూడా చెప్పుకుందిట అత్తగారికి, ఇలాగ ప్రవర్తిస్తున్నాడు మీ అబ్బాయి, నాకు బాధాకరంగా ఉంది. అలాగే నెలసరి రోజుల్లో కూడా నన్ను రెస్ట్గా ఉండనివ్వకుండా హింసిస్తున్నాడు అని చెప్పుకొని బాధపడిందట. వాళ్ళు మగాడు కదమ్మా అడ్జస్ట్ అవ్వాలి అని, అలాగేలే మేము చెబుతాంలే అని అలా ఇలా మాయమాటలు చెప్పి వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు పెద్దగా. దాంతో ఈ పిల్లకి ఫిజికల్ మెంటల్ టార్చరు ఎక్కువైపోయింది భర్తతోటి. ఇంకా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది అమ్మాయి. ఎంతటి దారుణం అంటే డే బై డే అతను అతిగా ప్రవర్తించడం, భార్యతో పడక గది సుఖాన్ని అనుభవించేటప్పుడు ఆమె భార్య నేను భర్తని అన్న విచక్షణని కూడా కోల్పోయి ఏదో అదొక బొమ్మ, నేను బొమ్మతో ఆడుకుంటున్నాను అన్నట్టుగా విచ్చలవిడితనంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీనంతటికీ కారణం ఏమిటి అంటే అతను అశ్లీల చిత్రాలని చూడటం అనేది అలవాటుగా పెట్టుకున్నట్ట పెళ్లికి ముందు నుంచే. అతనికి అది ఒక మానసిక రుగ్మతలాగా రూపొందింది. అంటే ఈ అశ్లీల చిత్రాలని ఇవాళ రేపు ల్యాప్టాప్లోనే కాదు, సెల్ ఫోన్ ఉంటే అందులో కూడా చూస్తున్నారు కదా, అవన్నీ చూసి వాటికి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ అశ్లీల చిత్రాలని చూడడము ఆనందించడము, చూడడము ఆనందించడము. పెళ్ళైన తర్వాత భార్య దొరికింది కదా ఒక ఆడది, ఇంకా ఆమె మీద ప్రయోగాలు ప్రారంభించి ఆ అమ్మాయిని ఒత్తిడి చేయడము, ఆ చిత్రాలని అమ్మాయికి చూపించడము. ఆ అమ్మాయి అవి చూసి భయపడి అసహించుకొని చూడను అంటే హింసాత్మకంగా బలవంత పెట్టి నువ్వు చూసి తీరాలి, ఇందులో ఉన్నట్టుగా నాకు సహకరించాలి అని అమ్మాయిని ఒత్తిడి చేయడము, దుర్భాషలాడము, అవసరమైతే 4 దెబ్బలు కూడా కొట్టి తనకు నచ్చిన విధంగా తను సంసార జీవితం విషయంలో, లైంగిక కార్యక్రమాల విషయంలో అతను ఆమెని అతి దారుణంగా హింసించాడు అనేది అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? తన గోడు తల్లిదండ్రులకి చెప్పుకుంది, ఎవరూ అర్థం చేసుకోవాలా. అత్తమామలకి చెప్పింది, అర్థం చేసుకోవాలా. తోబుట్టు అక్కగారికి చెప్పింది, ఆమె బాధపడింది. అలాగేలే మీ బావతో చెప్పి మరిది గారికి చెప్పిస్తాను అలా బిహేవ్ చేయొద్దని అని అంది. కానీ వాళ్ళు ఇతను ఇంత సైకోగా బిహేవ్ చేస్తున్నాడని ఊహించలేకపోయారు. వాళ్ళు దాన్ని క్యాజువల్గా తీసుకున్నారు. ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, భయపడుతుందేమో అనే ఉద్దేశంతో అలా అన్నారు. కానీ వాడు ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది వీళ్ళు తెలుసుకోవట్లా, అర్థం చేసుకోవట్లా అమ్మాయి బాధని. ఈ క్రమంలో అలా 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 కొంతకాలం గడిచిపోయాక అమ్మాయి భరించలేక ఇంకా పీరియడ్స్ టైంలో కూడా అమ్మాయిని హింసిస్తుంటే అధిక రక్తస్రావం అయ్యి శారీరకంగా కూడా నరకాన్ని అనుభవించి ఇంకా భరించలేక పుట్టింటికి వచ్చేస్తే ఆ మాట ఈ మాట చెప్పి నచ్చ లేదులే ఇక మీట అలా చేయడు, అతనికి మేము చెప్తాము, అతను పద్ధతిగానే ఉంటాడు, నువ్వు కంగారు పడకు, అతనికి మేము చెప్తాము అని చెప్పి అందరూ వచ్చి ఏదో ఒక 4 మాటలు చెప్పి అతనికి సర్ది చెప్తే అతను బుర్ర ఊపాడు అందరి ముందు. సరే వీళ్ళు నమ్మేసి మళ్ళీ పిల్లని అత్తారింట్లో వదిలేసి వెళ్ళిపోయారు.